హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేశ్వరరావు. ఇదిగోండి, ఇది మనకి కైట్ అండి. కైట్ ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుంది. ఇది నెక్స్ట్ స్టెప్ ఏమో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ పిన్ అని అడుగుతుందండి. పిన్ ఎంటర్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది. పొజిషన్స్ అండ్ హోల్డింగ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ వాచ్ వస్తుంది. నెక్స్ట్ టైం ఆర్డర్స్, మనం ఏమైనా ఆర్డర్స్ ప్లేస్ చేస్తే ఇక్కడ ఉంటుంది. ఎగ్జిక్యూట్ అంటే ఫెయిల్ అయినా, రిజెక్ట్ అయినా, లేకుంటే క్యాన్సిల్ అయినా, అదే ఎగ్జిక్యూట్ అయిన ఆర్డర్స్ అన్నీ కూడా సక్సెస్ అయినా ఇందులోకి వస్తాయి. ఇది నోటిఫికేషన్ అండి. అంటే మనకి ఆర్డర్స్ అనేవి ఫెయిల్ అయినా అది సేమ్ అండి. ఇంకా ఎగ్జిక్యూటెడ్ అన్న దానికి అది ఈక్వల్. పోర్ట్ఫోలియో అంటే చూసారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే అది వేరే యాప్లోకి తీసుకెళ్తుంది. కాయిన్ అని చెప్పి అందులోకి తీసుకెళ్తుంది. ఒకవేళ మీ ఎంఎఫ్లో కనుక మీరు చేసుకోవాలనుకుంటే కనుక అందులోకి వెళ్ళొచ్చు. ఫండ్స్ అండి. ఈ ఫండ్స్ అంటే మనకి ఇప్పుడు మన ఈక్విటీ, కమోడిటీ అని రెండు ఉంటాయండి. కమోడిటీలో తెలుసు కదా మీకు అందరికీ. కమోడిటీస్ అంటే గోల్డ్, సిల్వర్, నెక్స్ట్ బొగ్గు, ఆయిల్, క్రూడ్ ఆయిల్, స్టీల్స్, ఇవన్నీ కూడా మనకి ఇందులో వస్తుంది కమోడిటీస్లోకి. అందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఇందులో లోడ్ చేసుకోవచ్చండి. అదే మీరు ఈక్విటీలోనే చేసుకోవాలనుకుంటే కనుక ఇందులోనే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్స్ట్ ఏమో యూజర్ మాన్యువల్, తర్వాత లాగౌట్ అండి. ఈ ఆప్షన్స్ గురించి మీరు తెలుసుకున్నారు కదా. సేమ్ ఇదేనండి యాప్ అనేది. ఇందులో మనకి ఇక్కడ వన్ అని ఉంది కదండి, బైనాక్యులర్ పెట్టి ఇందులో మనం ట్యాబ్లు పెట్టుకోవచ్చండి. ఫస్ట్ ట్యాబ్లో ఒక సెక్టర్కి సంబంధించినవి, రెండో ట్యాబ్లో ఇంకో సెక్టర్కి సంబంధించినవి, అంటే మనకి ఇష్టం వచ్చినవి. మూడో ట్యాబ్లో కొన్ని, నాలుగో ట్యాబ్లో కొన్ని, 5 ట్యాబ్లో కొన్ని, అలా 5 ట్యాబ్స్ ఇస్తారండి. దీన్ని మనం యాడ్ చేసుకోవాలంటే టాటా యాడ్ అయిపోతుందండి. మన టాటా కెమికల్స్ అని కొట్టింది కదండి. ఓకే, నెక్స్ట్ దీన్ని కనుక మనం డిలీట్ చేయాలంటే మనం కుడి చేతి నుంచి ఎడమ చేతికి ఇలా స్వైప్ చేస్తే డిలీట్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని అండో నొక్కితే మనకి యాజ్ డీజ్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి దీన్ని కుడి చేతి నుంచి ఎడమ చేతికి స్వైప్ చేస్తే అవుతుంది. అండో అని ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, తీసేసాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, దీని మీద మనం క్లిక్ చేసిన వెంటనే యారో గ్రీన్ అని ఉంది. దీని మీద మనం క్లిక్ చేసిన వెంటనే ఒక 5 ఆప్షన్లు అనేది వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్. ఇప్పుడు చార్ట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చార్ట్ మీద మెయిన్ గ్రీన్గా ఒక బటన్ అనేది మీకు అది తీసుకున్న వెంటనే బై ఆర్ సెల్ అని అడుగుతుంది. మీరు బై చేద్దాం అనుకుంటే బై చేయొచ్చు. మన దగ్గర ఆల్రెడీ కొన్న స్టాక్స్ ఉంటే సెల్ చేయాలనుకుంటే సెల్ చేయవచ్చు. నెక్స్ట్ ఈ క్రాస్ లైన్ అండి. ఈ క్రాస్ లైన్ అంటే మనకి ఇలా చూసుకోవటానికి బాగుంటుందండి. ఇట్లా ప్రైస్ అనేది ఈ కార్నర్లోంచి ఇట్లా చూసుకోవటానికి, ఎగ్జాక్ట్గా చూసుకోవటానికి ఇది బాగుంటుంది. నెక్స్ట్ దాన్ని ఆఫ్ చేసుకోవచ్చండి. మనం ఇక్కడ కామెంట్స్ అవి పెట్టుకోవాలంటే కనుక పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ డ్రాయింగ్, మన ఓన్ డ్రాయింగ్ కూడా మనం చేసుకోవచ్చు. ఇదేమో రిఫ్రెష్ అండి. ఇది నెక్స్ట్ ఇది 5 minutes అని ఉంది కదండి. ఇది 1 day, 1 week, 1 month వరకు కూడా పెంచుకోవచ్చండి చార్ట్ అనేది. అంటే అక్కడ అంతవరకు చూపిస్తుందండి. మామూలు ల్యాప్టాప్లో చూసుకుంటే కనుక 1 year వరకు కూడా చూపిస్తుంది మొబైల్ యాప్. ఇది కింద ఉంది. ఇది 1 day మ్యాప్ అండి. ఇది 5 days మ్యాప్. ఇదేమో 1 month మ్యాప్. అది ఎంత గ్రోత్ నుంచి ఎంతవరకు పడిపోయిందో మీరు చూడవచ్చు. ఇది 1 year మ్యాప్. ఇది 1 yearలో ఎంతవరకు పడిపోయిందో లాస్ట్ 10 daysలో మీరు ఇంచుమించు 100 రూపీస్కి చేరుకుని మళ్ళీ అది 50 రూపీస్కి అనేది పడిపోవడం జరిగింది. నేను ఆల్రెడీ ఇందులో ఇన్వెస్ట్ చేసి 97కి సెల్ చేసేసానండి. నా దగ్గర ఇంకా ఎన్నో లేవు, కొద్దిగా ఉన్నాయి. ఒక 10 స్టాక్స్ అలా ఉంటాయి. అది కూడా 50 రూపీస్కి కొన్నానండి. ఇంకా నాకు 7 రూపీస్ లాభం. కానీ ఇప్పుడు ఎవరో దాన్ని కొన్ని స్టేజ్లో లేరు. డైలీ పెడుతున్నాను, సెల్ పెడుతున్నాను. కానీ ఎవడొక తీసుకోవట్లేదు. ఎందుకంటే అది క్లియర్ కట్గా తెలిసిపోతుంది కదండి మనకు, అది దాంట్లో గ్రోత్ లేదని. నెక్స్ట్ సెకండ్
సెకండ్ ఆప్షన్ వచ్చేసి డెప్త్ అండి. డెప్త్ అంటే ఇప్పుడు మనకి క్వాంటిటీ ఎంత ఉంది, ఈ పక్కనేమో బిడ్స్ అండి, ఈ పక్కనేమో ఆఫర్స్ అండి, ఈ పక్కన సెల్ ఆఫర్స్ ఉంటాయండి, ఈ పక్కన కొన్ని ఆఫర్స్ ఉంటాయి. అనేది మనకి వాళ్ళు ఎవరెవరు ఎంత దాటా అదే ఎన్ని ఆప్షన్స్ ఎన్నాటికి సెల్ ఆప్షన్స్ రెడీగా ఉన్నాయి, అవన్నీ కూడా ప్రైస్ అనేది ఎక్కడ రెడీగా ఉంది అవన్నీ చూసుకోవటండి ఇది. నెక్స్ట్ ఈ ప్రజెంట్ వాల్యూ, నెక్స్ట్ హై వాల్యూ, నెక్స్ట్ లో వాల్యూ, నెక్స్ట్ కరెంట్ వాల్యూ అండి. అట్లా ఇవి మనకి 3 వాల్యూలు చూపిస్తుందండి. మనం దీన్ని బట్టి మనం బై అనేది చేసుకోవటం కూడా చేసుకోవచ్చు. మనకి ఇది బాగా ఈజీ జీరోధలో. నెక్స్ట్ కంపెనీ గురించి ఇన్ఫో అండి. ఇది ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ అనేది వెబ్సైట్ సర్వర్స్ అనేది ఆఫ్లో ఉంచుంటారు, దాని మీద ఇన్ఫో అనేది రావడం లేదు. వేరే కంపెనీ చూద్దాం, ఏది కూడా అవ్వట్లేదండి. నెక్స్ట్ బై. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సిఎన్సి ఆర్ ఎంఐఎస్. సిఎన్సి అంటే ఇప్పుడు మనం ఒక స్టాక్ తీసుకున్నాం, సపోజ్ ఒక స్టాక్ తీసుకున్నాం అండి, ఈ యారోగ్రీన్ అనేది తీసుకున్న తర్వాత ఈరోజు అమ్మలేదు అంటే ఈరోజు ప్రైస్ అనేది డౌన్ అయ్యి క్రాష్ అయ్యి అమ్మలేదు, కాబట్టి మనకి మన్నాడు పెరుగుతుందన్న ఆశతో ఉంచేసుకుంటాం కదండి. దాన్ని ఈ సిఎన్సీలో కొనుక్కుంటేనే మనకు అలా ఫార్వర్డ్ అవుతుంది, అది మనతో పాటుగా అలా వస్తూ ఉంటుంది డైలీ. మనం అమ్మే వరకు అలా మన అకౌంట్లో ఉంటుంది, అది పెరిగినా తగ్గినా కూడా మన అకౌంట్లోనే ఉంటుంది. అదే ఎంఐఎస్ అట్లా కాదు. ఎంఐఎస్ అంటే ఇంట్రాడే అంటారు కదండి, అది ప్రమాదకరమైనది. నేను ఎక్కువ సజెస్ట్ చేసేది నేను ఇంట్రాడేలోకి తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయితే వెళ్ళొద్దండి. ఎందుకంటే అది కొంచెం అటు ఇటు అయినా మనకి తీర నష్టం చేకూరుస్తుంది, కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి అది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎంఐఎస్లో ఒకవేళ చేసుకుంటే కనుక 25x ఎక్స్ట్రా కూడా మనకి ఇవి వస్తాయండి. ఏంటి స్టాక్స్ అనేది అంటే ఇప్పుడు సిఎన్సీలో మనం ఆర్డర్ పెట్టి 100 పెడితే 100 అవటానికి 10 నిమిషాలు పెడితే 100 బై అవటానికి 10 నిమిషాలు పెడితే ఎంఐఎస్లో 100 5 నిమిషాలు అయిపోతుంది అనమాట. 5 నిమిషాలు 2.5 నిమిషాల్లో మనకి అయిపోతుంది. అంటే దాని మీద ఒక 25x ఇది ఉంటుందండి, ఎక్కువగా స్పీడ్ ఉంటుందండి ఎంఐఎస్లో. కానీ అది మీరు ఒకవేళ సెల్ చేయకపోయినా అది కంపల్సరీ ఇంటర్డేలో సెల్ చేసుకోవాలి అదే రోజులో. ఒకవేళ సెల్ చేసుకోకపోతే కనుక అదే రోజు సాయంత్రం 4:30 బిలో లోపు జీరోధా వాళ్ళు కానీ అప్స్టాక్స్ వాళ్ళు కానీ సెల్ చేసేస్తారు. అదే వేరే ఏ కంపెనీ అయినా సరే సెల్ చేసేస్తారు. సెల్ చేసేసి మీకు పర్ ఆర్డర్ వచ్చి 40 రూపీస్ 20 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారండి. 20 అనుకుంటున్నాను మేబీ ఛార్జ్ చేస్తారండి పర్ ఆర్డర్కి. మీరు ఒక ఆర్డర్ చేసిన 10 ఒక ఆర్డర్ చేసిన 20 ఒక ఆర్డర్ చేసిన 1000 ఒక ఆర్డర్ చేసిన 1,00,000 ఒక ఆర్డర్ చేసినా కూడా వాళ్ళు 20 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారండి. మీరు నెక్స్ట్ ఈ ఎంఐఎస్కి సిఎన్సీకి ఇదేనండి తేడా. ఎంఐఎస్లో సిఎన్సీలో కూడా మిగతా ఆర్డర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మార్కెట్ ఆర్డర్ అండి. మార్కెట్ ఆర్డర్ అని చెప్పి మనం దీని మీద క్లిక్ చేయట్లేదు, ఆల్రెడీ ఆర్డర్ మీద ఉంటాను. ఇప్పుడు ప్రైస్ అనేది 57.95 ఉంది కదండి, సేమ్ అదే ప్రైస్కి కొనేస్తుంది. లేదు 59 రూపాయలకైనా మార్కెట్ ప్రైస్ అయినా అప్పుడు కొనేస్తుంది, అంతేగాని దానికి ఇంకా విచక్షణ అది ఏమి ఉండదు. మనం మార్కెట్ ఆర్డర్ అంటే మార్కెట్లో ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్కి కొనేస్తుంది, మనం అది ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి అంతే. అది ఒకవేళ 70 రూపాయలు అయిపోయినా కూడా 70 రూపాయలు కొనేస్తుంది మార్కెట్ ఆర్డర్ అది. నెక్స్ట్ లిమిట్ ఆర్డర్, ఇందులో మనం ప్రైస్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. మీకు ఇందాక చెప్పాను కదా 52 వీక్స్లో అని. నెక్స్ట్ ఆ డేలో లోయెస్ట్ ప్రైజ్ అని ఉంటుంది. ఇప్పుడు ఇది లోయెస్ట్ ప్రైజ్ అనుకోండి, దీన్ని సపోజ్ 57.95 హైయెస్ట్ ప్రైజ్ అనుకోండి. ఇది 56.95కి మనకి 56.90కి లోయెస్ట్ ప్రైస్ చూపిస్తుంది అనుకోండి. దీనికి పెడతాం మనం, అప్పుడు బై ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం. మళ్ళీ దీన్ని ఇలా అడుగుతుంది, మనం ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ప్రైజ్ అయిపోయిన తర్వాత అదే ప్రైజ్కి వచ్చిన తర్వాత అది మనకి బై అనేది చేయడం జరుగుతుంది, కొనడం అనేది జరుగుతుంది. మన ప్రమేయం లేకుండా కొనేస్తుంది, అది మనకి పోర్ట్ఫోలియోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టాప్ లాస్ అంటే స్టాప్ లాస్, మార్కెట్ లాస్, ఈ రెండాటి గురించి మనకి పెద్ద అవసరం లేదండి. మనకు ఓన్లీ సిఎన్సి, ఎంఐఎస్, నెక్స్ట్ మార్కెట్ లిమిట్ ఆర్డర్ ఉంటే మనకి ఈ స్టాక్ మార్కెట్ అనేది మనకి బాగుంటుంది. మీరు అమ్మేటప్పుడు కూడా సెల్ చేసేటప్పుడు కూడా మీరు ఇదే ప్రాసెస్ కంటిన్యూస్ చేయొచ్చండి.
ఎట్లా అంటే మీరు బై ఆర్డర్లో కూడా సిఎన్సి పెట్టుకుంటారు, దాంట్లో మార్కెట్ ఆర్డర్ పెట్టుకుంటే అప్పుడు ఎంత ఉంటుందో అప్పుడు దానికి అదే రేట్కి అమ్మేస్తుంది. అదే ఎంఐఎస్ లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఎంత ప్రైస్ అనేది రావాలనుకుంటున్నారో ఆ ప్రైస్ వచ్చే వరకు కూడా అమ్మదండి. ఆ ప్రైస్ వచ్చిన తర్వాతే అమ్ముతుంది. మీకు తెలుసుకోవాల్సింది ఇది. నెక్స్ట్ అమౌంట్ అనేది ఫండ్స్ అండి. ఆ ఫండ్స్లో మీరు లోడ్ చేసుకోవడం ఎట్లాగో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే.